శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 జూన్ 2025 నుంచి 21 జూన్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజ కేతువులిద్దరూ సింహరాశిలో, చంద్రుడు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మేషరాశిలో శుక్రాచార్యుల వారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నది. అలాగే రవి గారు వచ్చేసి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. ఇక సంయోగాల ఫలితాలు: బుధ గురుల యొక్క స్థితి చాలా అద్భుతమైన స్థితి. మంచి మేధావితనాన్ని చూపిస్తుంది, చక్కటి తెలివితేటలు, కార్యనిర్వహణ సామర్థ్యము, అలాగే విద్య పట్ల మంచి అవగాహన, ప్రవర్తన చాలా బాగుండడము, నీతి నియమాలు, వ్యాపార వ్యవహార రంగాలలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ అంటాం కదా, అలాంటి మంచి స్థితి ఉండే విధంగా ఉన్నది. ఇక కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే కుజుని యొక్క దృష్టి రాహు మీద ప్రసరిస్తూ ఉంది, దాని రిఫ్లెక్షన్ కేతువు మీద కూడా పడుతూ ఉంది. ఇది సాధారణమైన ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, సర్పదోషం. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ కొన్ని రకాలైనటువంటి రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, అలాగే మానసిక వేదన, అలాగే ఈ రక్తస్రావాలు, కంతులు, వ్రణాలు, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహ దృష్టులు ఉంటాయో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక శనిగారి యొక్క దృష్టి 3వ దృష్టి రవి మీద పడుతూ ఆర్థికపరమైనటువంటి చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద పడుతూ పితృవర్గరీత్యా చిన్నపాటి ఇబ్బందుల్ని తొలగించే విధంగానూ ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక చింతనలో కొంత వ్యతిరేక భావాలు వచ్చేటట్టుగా, నాస్తిక భావాలు వచ్చేటట్టుగా కూడా ఈ రాహు మీద దృష్టి అనేది గురువుగారికి ఫలితం చూపిస్తూ ఉన్నది. వీటన్నిటికీ కూడా కుజ, రాహు, కేతు, శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, దైవభక్తి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఎక్కువగా ఆలోచించకుండా తక్కువగా ఆలోచిస్తూ పరిహారాల మీద దృష్టి పెట్టి భగవంతుని మీద ఆ స్తోత్రపారాయణాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టండి, ఇంకా మిగతావన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనము రాశి వివరాలలోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహాల అనుకూలత ఏ మేరకు ఉన్నది అంటే 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. 3వ స్థానంలో రాహు బాగున్నారు, 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 6వ స్థానంలో రవి గారు బాగున్నారు, అలాగే గురువు గారు వచ్చేసి 7వ స్థానంలో. గురు బుధుల కలయిక కూడా ఇక్కడ యోగిస్తూ ఉంది. ఏదైనా లాంగ్వేజెస్కి సంబంధించి ఉద్యోగ వృత్తి వ్యాపారాలు ఉన్నవాళ్ళు, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవాళ్ళు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వారందరికీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఉన్నత విద్య చదివేటటువంటి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. వేద విద్యలు అభ్యసించే వారికి కానీ, గణితం అభ్యసించే వారికి కానీ అసలు ఎంత బాగుంటుందంటే ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజెప్పచ్చు. వాళ్ళకి స్కాలర్షిప్లు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకా వేరే ఏదన్నా ప్రోత్సాహకాలు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాపార విషయంలో పూర్తి అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మిత్రులు బాగున్నారు, బంధువర్గం బాగున్నారు,
ఆరోగ్యం బాగుంది, విజయావకాశాలు మెండుగా ఉన్నాయి, విజయం వరించింది వీళ్ళని అనేటట్టుగా ఉంది. ఏ పని చేపట్టినా కూడా చక్కగా సక్సెస్ అయిపోతారు అని చెప్పి చెప్పచ్చు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఎంత బాగా రాణిస్తోందంటే తృతీయంలో రాహు యొక్క స్థితి 1.5 సంవత్సరాల కాలం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్థితి. అలాగే సప్తమంలో గురువుగారు కూడా రాణించడం చేత ఇక అన్ని విధాల అన్నదమ్ములు బాగున్నారు, ఈ తోడబుట్టిన వాళ్ళు చక్కగా ఆనందంగా ఉంటారు, సహకారంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసం పాటుపడతారు. అది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గృహము బాగుంటుంది, సంతానం బాగున్నారు, అందమైన సంతానం కలుగుతారు. ఈ సమయంలో కలిగేటటువంటి సంతానం అది స్త్రీ శిశువు అవనివ్వండి లేదా పురుష శిశువు అవనివ్వండి, చాలా అద్భుతమైన అందం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళినప్పుడు మిగతా గ్రహాల యొక్క అనుకూలం ఏమన్నా బాగుందా అంటే చంద్రుడి యొక్క స్థితి అంతగా బాగాలేకపోయినా లలిత కళల పట్ల మక్కువ పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ బుధాదిత్య యోగం ఏర్పడి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మొత్తం మీద చూసినట్లయితే ధనస్సు రాశి వారికి అత్యద్భుతమైన కాలము, సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి పరిణామాలు వీళ్ళకు ఉంటాయి. సాక్షాత్తు గురువు గారి యొక్క పూర్ణ దృష్టి పడుతూ ఉంది ధనుసు రాశి మీద. ఇది చాలా చాలా అద్భుతం అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యవసాయదారులు ఇంకా కొంచెం శ్రమ ఎక్కువ పడవలసినటువంటి కాలంగా కనిపిస్తోంది. విద్యార్థులైతే చాలా చాలా బాగున్నారు. అయితే వ్యవసాయదారులు కొంచెం కష్టపడ్డా కూడా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. వీరికి కష్టం అనేది చాలా సునాయాసంగా గడిచిపోతుంది. అతిగా కష్టం, మనం చాలా కష్టపడుతున్నామని అనిపించదు. విద్యార్థులు చాలా బాగున్నారు, వ్యవసాయదారులు చాలా బాగున్నారు. అలాగే వ్యవసాయ పనులన్నీ కూడా చకచకా చేసుకోగలుగుతారు, ఎక్కడ ఆటంకాలు ఉండవు. వీరి యొక్క సంకల్ప బలం బాగా నెరవేరుతోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. స్త్రీల విషయంలో శివారాధన చాలా మేలు చేస్తోంది అని చెప్పి తెలియచేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.